నమస్తే, నేను అంకిత. అయితే వరల్డ్లోనే ఏ పెళ్ళి గురించి అయితే మాట్లాడుకుంటారో లేదో తెలియదు, కానీ ఇప్పుడైతే వరల్డ్ మొత్తం ఎక్కడ చూసినా అనంత్ అంబానీ అండ్ రాధిక పెళ్ళి గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారు. అయితే వీళ్ళ వివాహం అయిపోయింది, అయినప్పటికీ కూడా అయితే వాళ్ళ పెళ్ళిలో సెలబ్రిటీస్ అయితే చాలామంది పార్టిసిపేట్ చేశారు. అయితే అక్కడికి వివాహానికి హాజరైన సెలబ్రిటీలకి చాలా కాస్ట్లీ గిఫ్ట్స్ అయితే వాళ్ళు ప్రజెంట్ చేశారు. అయితే అనంత్ అంబానీ అనేకమైన గిఫ్ట్లు అయితే సెలబ్రిటీస్కి ఇచ్చారు. అలాగే సెలబ్రిటీస్ చాలామంది కూడా అనంత్ అంబానీ పెళ్ళికి కానుకగా చాలా విలువైన గిఫ్ట్లు అయితే ఇచ్చారని తెలుస్తుంది. సో అసలు ఏం గిఫ్ట్స్ ఏమి ఇచ్చారు అన్న విషయంపై నాతో పాటు డిస్కస్ చేయడానికి సినీ క్రిటిక్ దాసిరి విజ్ఞాన్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. నమస్తే. ఇప్పుడు ఎక్కడ చూసినా అనంత్ అంబానీ రాధిక మ్యారేజ్ గురించే మాట్లాడుకుంటున్నారు. అంటే ఒక మూవీ గురించి మాట్లాడుకుంటారు లేదో తెలియదు, కానీ అసలు హాట్ టాపిక్ అంటే వీళ్ళ మ్యారేజ్ ఒకటే. అంటే ఎంత కాస్ట్లీ అయిందంటే ఈ పెళ్ళి మనం చూడొచ్చు. అలాగే ఒక్కొక్కరికి 2 crores కాస్ట్ చేసే వాచెస్ కూడా గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. అండ్ సెలబ్రిటీస్ అనంత్ అంబానీకి కూడా చాలా విలువైన గిఫ్ట్లు ఇచ్చారు అంటున్నారు. సో ఏ గిఫ్ట్స్ ఇచ్చారు ఏంటి? ఫస్ట్, అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల వివాహానికి హాజరైనటువంటి సెలబ్రిటీల చిట్టా ఏదైతే ఉందో వాళ్ళందరూ వీళ్ళు డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటే వచ్చిన గెస్ట్లు. వాళ్ళు అక్కడ అటెండెన్స్ ఇస్తే వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయలు ముట్ట చెప్తారు. ఓకేనా? రెమ్యునరేషన్ తీసుకొని వచ్చిన పెయిడ్ ఆర్టిస్ట్ వీళ్ళందరూ కూడా, సౌత్ నుంచి వెళ్ళిన వాళ్ళు, నార్త్ నుంచి వెళ్ళిన వాళ్ళు, ఇంకెక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అంతే డబ్బులు ఇస్తేనే వచ్చారు. ఏ మంత్రి పెళ్ళైనా, ఏ సెలబ్రిటీల పెళ్ళైనా, అక్కడ కొంచెం పారిశ్రామికవేత్తల పెళ్ళైనా, బిజినెస్ వ్యాపారవేత్తల వాళ్ళ పెళ్ళిళ్ళైనా, రాజకీయ నాయకుడి పెళ్ళిళ్ళైనా వచ్చే సెలబ్రిటీలు ఉంటారు. హీరోలు, 4 హీరోయిన్లు అట్లా తిరుగుతూ ఉంటారు కదా. అడిషనల్ గ్లామర్ కోసం కొంతమంది సెలబ్రిటీస్ లైక్ సింగర్స్ కానీ, డాన్సర్స్ కానీ, పాప్ స్టార్స్ కానీ, హీరోయిన్లు కానీ, మోడల్స్ కానీ, ఇలాంటి వాళ్ళు వివిధ రంగాలకు చెందినటువంటి వాళ్ళని తీసుకొస్తారు. ఇది కామన్. అండ్ నౌ ఇప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చారో వచ్చిన వాళ్ళకి అనేది మాట్లాడుకుందాం. రిటర్న్ గిఫ్ట్గా 2 కోట్ల విలువైన వాచ్లను అందరికీ పంచారు. బాగుంది. నెక్స్ట్, అనంత్ అంబానీ వాచ్ ఒకటి ఫేమస్. మార్క్ జుకర్బర్గ్ వచ్చినప్పుడు చూడున్న వాచ్ ఎంత బాగుందో అని చూపిస్తేనే ఎంత అని అడిగాడు, అంత అని అడిగాడు. వావ్ అని చెప్పేసి ఇది ప్రపంచం మొత్తంలో కొన్నే ఉన్నాయి, అందులో ఒకటి ఇక్కడ ఉంది అని చూపించాడు. అది కూడా మనం సామాజిక మాధ్యమాల్లో చూసాం. రిహానా వచ్చింది అని చెప్పేసి హడావిడి ఆమె సామాన్లు మొత్తం ఒక ట్రైను వెళ్తున్నట్టు వెళ్ళడం చూసాం. వాళ్ళందరికీ ప్రీ వెడ్డింగ్ అప్పుడే టెంపరీ విల్లాస్ లాగా షెడ్ వేసి దాన్ని హోటల్ రేంజ్లో ఎలా క్రియేట్ చేశారో అది కూడా చూసాం. పెళ్ళి ఎంత గ్రాండ్గా జరిగిందో కూడా చూసాం. ఇప్పుడు ఈ వార్త గురించి మనం మాట్లాడుకుంటే, ప్రీ వెడ్డింగ్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్కి ఈ ఇన్సిడెంట్ మ్యాచ్ చేయాలి. ప్రీ వెడ్డింగ్లో ఇడ్లీ వడ సాంబార్ అని రామ్ చరణ్ని అవమానించిన షారూక్ అని చెప్పేసి చాలా రచ్చ జరిగింది. ఇది బయట వాళ్ళు ఎలా తీసుకున్నా కానీ అక్కడి మీడియా కొంచెం సీరియస్గా తీసుకుంది. వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు పెళ్ళి కూడా అయింది కదా, మనం ఒక వార్త క్రియేట్ చేద్దాం. బాలీవుడ్ వాళ్ళు ఇచ్చి ఇన్ని గిఫ్ట్లు ఇచ్చారని చెప్పి టాలీవుడ్ వాళ్ళు ఏమీ ఇవ్వలేదు, ఏమి ఇచ్చారో మాకు తెలియదు అని చెప్దాం. అంటే వాళ్ళు ఇచ్చింది ఏదో మాకు తెలియదు, వీళ్ళైతే ఇంత ఇచ్చారని ఒక వార్త వేస్తే అందరూ వావ్ 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 అంటారు. ఇండియా మొత్తం దీన్ని బాగా వైరల్ చేయాలి అని కంకణం కట్టుకొని వాళ్ళ నుంచి కొన్ని గిఫ్ట్లు వీళ్ళకి ఇప్పించినట్లుగా ఒక కథ వచ్చింది. ఆ గిఫ్ట్ల చిట్టా చదువుదాం. ఇది వాంటెడ్లీ అంటారా? అది తర్వాత చూస్తుంది, అది వాంటెడో కాదో నీకు అర్థమైపోతుంది. అయితే షారూక్ ఖాన్ అంబానీకి 40 కోట్ల విల్లా ఇచ్చి తాళాలు ఇచ్చి షబాష్ అన్నాడు. ఈయనకి ఇల్లు లేనట్టు షారూక్ ఖానే ఇవ్వాలి ఇల్లు, 40 కోట్ల విలువైన ఇల్లు. అయితే షారూక్ ఖాన్ వచ్చిందే ఆ 40 కోట్ల 30 కోట్ల పేమెంట్ కోసం. బేసికల్లీ ఆయన ఇల్లు ఇచ్చాడని ఒకటి. నెక్స్ట్, ఆ తాళాలు అతనికి ఇచ్చాడంట. పెళ్ళికి వచ్చిన అతిథులు అత్యంత ఖరీదైన బహుమతి ఇచ్చింది షారూక్. ఎందుకంటే అప్పుడు షారూక్ ఖాన్ని టాలీవుడ్ని అవమానించారు అని అన్నారు కదా, దానికి రీప్లేస్మెంట్ ఈ న్యూస్. అలాగే ఇక బచ్చన్ కుటుంబం, మరి షారూక్ ఇస్తే బచ్చన్ కుటుంబం ఇవ్వలేదా? అలా రాసుకుండా వదిలేయలేంగా. అందుకని వీళ్ళొక 30 కోట్ల విలువైన ఆభరణాల డబ్బా ఇచ్చారంట, వజ్రాలు, వైడూర్యాలు. ఇదొకటి. అండ్ నెక్స్ట్, అలాగే ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్ ఉన్నాడు కదా, మరి ఆయన ఏమి ఇవ్వకపోతే బాగోదుగా. ఆయనకి ఏమి ఇచ్చారు పాపం వీళ్ళకి? ఆయనకు కూడా ఒక 30 crores
ఆయనకి ఎందుకు కూడా 30 ఎందుకు ఇచ్చారు అంటే షారూఖ్ ఖాన్ ఎక్కువ ఇచ్చినట్టుగా చూపించి అతన్ని ఫస్ట్ పొగడడం వీళ్ళ మెయిన్ డ్యూటీ. నెక్స్ట్ ఇప్పుడు మార్క్ జూకర్బర్గ్ ఒక వాచ్ ఇచ్చాడంట, 30 కోట్ల విలువైన వాచ్. అంటే స్టార్టింగ్ మార్క్ జూకర్బర్గ్ రాగానే నా వాచ్ ఇచ్చాడు అన్నాడు కదా, ఓహో ఇతనికి వాచ్లు అంటే చాలా ఇష్టమేమో అని. ఇతను కూడా ప్రపంచం మొత్తంలో అలాంటి పీసులు 22 ఉండే ఒక రేర్ వాచ్ 30 CR వాచ్ని, నీకు వాచ్లు అంటే చాలా ఇష్టం కదా, నీకోసం ఏం తెచ్చానో చూడు అని ఆయన వాచ్ ఇచ్చాడు అని వీళ్ళు రాశారు. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ 30 ఆలియా భట్ రణబీర్ కపూర్ దంపతులు వీళ్ళు కూడా వచ్చారుగా, మరి ఏదో ఒకటి ఇవ్వాలిగా, మెర్సిడెస్ బెంజ్ ఇచ్చారు. దీపిక రణబీర్ కపూర్ ఏమో 20 కోట్ల విలువైన కస్టమైజ్డ్ రోయల్స్ రాయ్స్ వాచ్ కార్ని వీళ్ళ కోసమే తయారు చేయించి ఇచ్చాడు. అక్షయ్ కుమార్ 60 లక్షల విలువైన ఒక 2 పెన్నులు ఇచ్చాడు. కియారా అద్వానీ 25 CR విలువైన ఒక హ్యాండ్ మేడ్ శాలువా ఇలా కప్పింది. ఇక అమెజాన్ CEO ఈయన కూడా వచ్చాడు కదా, బెజోస్, ఈయన 11.5 CR, అన్ని రౌండ్ ఫిగర్లు వేసే డౌట్లు వస్తాయి మరి వీళ్ళకని చెప్పి 11.5 CR విలువైన ఒక ఇంపోర్టెడ్ కార్ బహుమతికి ఇచ్చాడు. ఇంకా ఇప్పుడు దీనికోసం మెరుపు చూడు ఈ వార్తది. ఇకపోతే సౌత్ నుంచి వెళ్ళినటువంటి రామ్ చరణ్, సూర్య, రానా, మహేష్ బాబు లాంటి వాళ్ళు ఎలాంటి బహుమతులు ఇచ్చారో ఇంకా తెలిసి రాలేదు. ప్రజెంట్ మా దగ్గర ఉన్న చిట్టా ఇది. నీకు అర్థమైందా ఇప్పుడు ఈ న్యూస్? యాక్చువల్గా అలానే అంబానీ వాళ్ళు రిలీజ్ చేయలేదు పాపం, వాళ్ళకు కూడా News 18 అని ఒక ఛానల్ ఉంది, దాంట్లో రాలా ఏ వార్త అయినా అంబానీకి సంబంధించిన వార్త. ఎందుకు ఇది ఫేక్ అని అంటున్నానంటే, ఇలాంటి న్యూస్లు మాకు ఇంత వచ్చాయి, మేము ఇంత ఇచ్చాము, మాకు ఇవి వచ్చాయి, మేము ఇవి ఇచ్చాము, వాళ్ళకి సంబంధించి కూడా ఒక ఛానల్ ఉంది News 18 అనేది, అంబానీ వాళ్ళ జియో సంస్థకు చెందినటువంటి ఛానల్. దాంట్లో తెలుగు కూడా ఉంది, దాన్ని News 18 తెలుగు కూడా ఉంది. దాంట్లో ఈ వార్త వస్తే అది నిజమని నమ్మండి, మిగతా ఎవడెవడెవడెవడో రాస్తే దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. ఇది బాలీవుడ్లో పత్రికలన్నీ ఇలా ప్రచురించాయి. ఎందుకంటే గతంలో మా షారూఖ్ ఖాన్ని అవమానించారు వీళ్ళు, రామ్ చరణ్ ఉపాసన దంపతులు వెళ్ళినప్పుడు. ఆయన ఇడ్లీ వడ సాంబార్ అని ఇంకేదో అంటే రజనీకాంత్ సినిమాలో ఉన్న డైలాగ్ని ఆయన చెప్పి వీళ్ళని హ్యాపీనెస్ ఫీల్ చేద్దామని ఆయన చూస్తే, వీళ్ళేమో మాకు అవమానం జరిగిందని ఆ మేకప్ మెన్ హర్ట్ అయ్యి వీళ్ళందరికీ ఫోన్లు చేసి చెబితే ఇక్కడున్న రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా గొడవ చేశారు, మాకు అంతా చేస్తావా, ఇలా చేస్తావా, మా హీరోని పిలిచి అవమానిస్తావా అని. అప్పుడు షారూఖ్ ఖాన్ని బాగా చాలా మంది తిట్టిపోశారు, నీకు ఎంత పొగరు, నీకు అది, నీకు ఇది అని చెప్పేసి సామాజిక మాధ్యమాల్లో. సో దాన్ని దులిపేయాల్సిన పని కూడా ఒకరి చేతిలో ఉంటుంది కదా. అంటే ఏదో అపవాదులు అపోహలు, ఇప్పుడు మన అన్స్టాపబుల్ 2 ఉంది, అపవాదులు అపోహలు దులుపుకునే కార్యక్రమం అది బేసికలీ. ఫస్ట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ వచ్చినప్పుడు వైఎస్ గారు నాకు చాలా మంచి ఫ్రెండ్ అని చెప్పి ఎన్టీఆర్ హయాంలో జరిగినటువంటి సిట్యువేషన్ నాకు సంబంధం లేదని దులుపుకునే కార్యక్రమం. అలాగే పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు, జయసుధ గారు వచ్చినప్పుడు ఆవిడకి పద్మభూషణ్ అవార్డు మీద ఒక చిన్న ఎలిగేషన్ పాస్ చేసింది అది. ఇలా కొన్ని ఎలిగేషన్స్. అండ్ మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి అండ్ వాళ్ళు సురేష్ వచ్చినప్పుడు వైఎస్ఆర్ గారి హత్యకి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదని చెప్పడం. అంటే అట్లాంటి కొన్ని బయట బాగా వైరల్ అయ్యే న్యూస్ని దులిపే కార్యక్రమం చేశారు. అట్లాగే ఇప్పుడు ఈ పెద్ద పెళ్లిలో ఒక మచ్చలా మిగిలిపోయింది షారూఖ్ వర్సెస్ రామ్ చరణ్ ఇష్యూ. వాళ్ళందరూ సాటిస్ఫాక్షన్గా లేరు. షారూఖ్ ఖాన్కి కొంచెం డ్యామేజ్ జరిగింది అని భావించినటువంటి మీడియా సంస్థలన్నీ కూడా ఆ డ్యామేజ్ని కవరేజ్ చేసే పనిలో భాగంగా బయటికి వచ్చినటువంటి ఆర్టికల్ వాళ్ళంత ఇచ్చారు, వీళ్ళంత ఇచ్చారు, మరి మీ సౌత్ నుంచి ఎవరేమి ఇచ్చారో మాకు తెలియదు అండం. వీళ్ళు ఏమి ఇవ్వలేదు, వాళ్ళు ఏమి ఇవ్వలేదు. ఇస్తే గిట్లా ఏదైనా వాళ్ళ గొప్పలు చెప్పుకోవడానికి ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి ఉంటారు, కానీ ఇప్పుడు రిలీజ్ అయిన చిట్టా మాత్రం అబద్ధం. అలా అని నిజంగా షారూఖ్ ఖాన్ గారు రామ్ చరణ్ అవమానించారంటే 100% లేదు. వీళ్ళు జస్ట్ ఆ డ్యామేజ్ కవరేజ్ కోసం ఇచ్చినటువంటి